హిందువుల్లో కులాలు ఉన్నాయి. బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు ఇలాగ. అదే మా మతంలో అయితే కులాలు లేవు అన్నది ముస్లింలు చెప్తుంటారు. లేదు వాళ్ళల్లో కూడా ఉన్నాయి రకరకాలైనటువంటిది. షియాలు, సున్నీలు ఇదే కాదు రకరకాలు ఉన్నాయి అన్నటువంటిది హిందూ సంఘాల వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. పస్మాండా ముస్లింలని, అంటే ముస్లింల్లో పస్మాండా ముస్లింలు అనేటటువంటి వర్గం ఉంటారట. వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? తమని బ్యాక్వర్డ్ ఓబీసీ కోటాలో చేర్చమని చెప్పి. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, ఓబీసీ కోట ఓన్లీ పస్మాండా ముస్లింలకు ఎందుకు? ముస్లింల్లో ఉన్నటువంటి అందరు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్లోకి వస్తారు కదా, అసలు ముస్లింల్లో ఈ కులం ఏంటి, ఈ వర్గం ఏంటి అన్నటువంటి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో కులాలని కిందకి చేర్చేశారు. రాజశేఖర్ ఉన్నప్పుడు బీసీఈ అనే ఒక కేటగిరీ సృష్టించి ముస్లింల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే దూదేకుల సాహిబ్బు, లేకపోతే అత్తర్ సాహిబ్బు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అందులోకి చేర్చేసేసి వాళ్ళకి రిజర్వేషన్లు బీసీ కేటగిరీలో ఇచ్చేశారు ఇప్పుడు. అందుకని ముస్లింలు కూడా బీసీ కోటాలో మేయర్లు ఇది అవుతున్నారు. రాబోయే రోజులు ఇంకా పెరుగుతుంది కూడా. కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల ఇది ఆగిందనమాట.